అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్. సృష్టిలో సమతుల్యత పూర్తిగా దెబ్బతిందా అనిపిస్తోంది. ఒకప్పుడు 14-15 ఏళ్ళకి మెచ్యూర్ అయ్యే ఆడపిల్లలు ఇప్పుడు 6 ఏళ్లకు కూడా మెచ్యూర్ అవుతున్న చాలా రేర్ కేసెస్. అండ్ పీసీఓఎస్, పీసీఓడి దానికి సంబంధించిన అనేక ఇతరత్ర సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీనికి మరి పరిష్కారం ఏమిటి తెలుసుకుందాం. మనతో పాటు ద ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. ఇంత ఇంబ్యాలెన్స్ ఎందుకు వచ్చేసింది సార్ ఆడపిల్లల గైనిక్ హెల్త్కి సంబంధించి? ఏంటంటే చాలామంది ఉమెన్స్లో అల్ట్రాసౌండ్ చేసినప్పుడు క్లాసికల్ సిస్ట్ కనపడకపోయినా, కొంతమందికి ఆ పోలిసిస్టిక్ ఓవరీస్ కనిపించినా సింప్టమ్స్ ఉండకపోవచ్చు. అంటే సిస్ట్ అనే పేరు ఆ కండిషన్ సరిగ్గా రిప్రజెంట్ చేయట్లేదు, అందుకని మార్చారు. సో న్యూట్రిషనల్ కరెక్షన్తో పాటు సార్ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ ఎండోక్రైన్ని ఎండోక్రైన్ చేసేస్తున్నాయి అని విన్నాం. దానికి ఏమన్నా విరుగుడు ఉంటుందా సెల్ హెల్త్ ప్రోటోకాల్స్లో? వీటి వలన చాలా వరకు ప్రజల్లో మైక్రోన్యూట్రియం డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీస్ గురించి అవగాహన వచ్చింది. సంతోషించాల్సిందే, మనకు తృప్తినిచ్చేది. అంతే ఇంపార్టెంట్ అయిన ఇంత రూట్ కాజ్ మెకానిజం వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళీ రిజల్ట్ రాదు కదా. అంటే ఏంటి? ఆ న్యూట్రిషనల్ రీసెట్లో స్పెసిఫిక్గా పీసీఓఎస్, పీసీఓడికి సంబంధించిన ఫుడ్స్ ఎలిమినేట్ చేయడం మరియు అడిషన్ చేయడం ఉంటాయా? ఈ ప్రాబ్లం ఎక్కువ ఎవరు ఫేస్ చేస్తారు? పెరుగుతున్న పిల్లలు, టీనేజ్ గర్ల్స్, ప్రెగ్నెన్సీలో ఉన్న ఆడవాళ్ళు. పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లీడింగ్ అవుతుంది. ఎక్సెసివ్ బ్లీడింగ్ వల్ల ఐరన్ స్టాక్ అంతా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్. సృష్టిలో సమతుల్యత పూర్తిగా దెబ్బతిందా అనిపిస్తోంది. ఒకప్పుడు 14-15 ఏళ్ళకి మెచ్యూర్ అయ్యే ఆడపిల్లలు ఇప్పుడు 6 ఏళ్లకు కూడా మెచ్యూర్ అవుతున్న చాలా రేర్ కేసెస్. అండ్ సగటు ఏజ్ మనం చూస్తే 8-9 సంవత్సరాలకి మారిపోయింది. ఆందోళన పడుతున్నాం ఎందుకు ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చిందని చెప్పి. అంతేకాదు ఆ తర్వాత కూడా పీసీఓఎస్, పీసీఓడి దానికి సంబంధించిన అనేక ఇతరత్ర సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంటే సగటును చూస్తే 10 మందిలో బహుశా ఒకరికో ఇద్దరికో ఇలాంటి సమస్యలు లేకుండా పోవట్లేదు ఈ మధ్య. సో దీనికి మరి పరిష్కారం ఏమిటి, దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి, అలాగే ఎలా ట్రీట్ చేయాలి, సెల్ హెల్త్ విధానం ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు ద ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్ డాక్టర్ చింతా రవికుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్, వెల్కమ్. నమస్కారం సార్. నేను షాక్ అయ్యాను. బాగున్నాను సార్, కానీ ఈ విషయం ఎందుకు నేను ఎంత షాక్ అయ్యానంటే ఈ మధ్య చూశాను 6 ఏళ్ల పిల్ల కూడా మెచ్యూర్ అయినట్టు ప్యూబర్టీ సిమ్టమ్స్ చూపించి పూణేలో కేసు బయటపడిందిట. సో అసలు ఇంత ఇంబ్యాలెన్స్ ఎందుకు వచ్చేసింది సార్ ఆడపిల్లల గైనిక్ హెల్త్కి సంబంధించి? ఇది డైరెక్ట్గా ఆన్సర్ చేయాలంటే రూట్ కాజ్ని అడ్రస్ చేయట్లేదు అని బ్లేమ్ చేయాల్సిన పరిస్థితి. అట్లా కాకుండా ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే లెటెస్ట్ టాక్ లిటిల్ బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. పీసీఓఎస్ పేరు వినన్న వాళ్ళు పోసే ఎవరు ఉండరు. అవును. కొంతమంది ఆడవాళ్ళకి అది ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో కనెక్ట్ అయి ఉంటుందని తెలుసు. అవును. ఇంకొంతమందికి ఇన్ఫర్టిలిటీతో సపోర్టింగ్ ఇష్యూ అని తెలుసు. అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ గెయిన్, యాక్నే అని కూడా తెలుసు. అదర్వైజ్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఆన్ ద ఫేస్. ఇట్లా రకరకాలుగా పీసీఓఎస్ని అందరూ ఊహించుకుంటారు. టు ఎన్ ఎక్స్టెంట్ దట్ ఈస్ ట్రూ ఆల్సో. బట్ రీసెంట్గా టోటల్ గ్లోబల్ మెడికల్ కమ్యూనిటీలో ఒక ఇంట్రెస్టింగ్ రెవల్యూషనరీ చేంజ్ హ్యాపెండ్. ఇన్నాళ్ళు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని పిలువబడుతున్న కండిషన్ని పాలిఎండోక్రైన్ మెటబాలిక్ సిండ్రోమ్ అని పేరు మార్చేశారు. అది కూడా వాళ్ళ అలోపతి సుప్రీం అథారిటీగా భావించే ల్యాన్సెట్లో పబ్లిష్ చేశారు ఈ సంవత్సరం 26లోనే. పేరు మార్చడం అంటే క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు ఏం మారుతుంది అని. అవును. యాక్చువల్గా చూస్తే ఇది జస్ట్ నేమ్ చేంజ్ కాదు, టోటల్ గ్లోబల్ అలోపతి కమ్యూనిటీలో వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ చేంజ్ ఆఫ్ థింకింగ్ ప్యాటర్న్. ఎందుకంటే పీసీఓఎస్ కండిషన్ పేరు కండిషన్ని చాలా సింప్లిఫై చేసి ప్రాబ్లం మొత్తం ఓవరీస్లోనే ఉంటుంది అనే ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. అవును. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనగానే వీళ్ళందరి ఫోకస్ ఓవరీస్ మీదకి వెళ్ళేది. గైనిక్ హెల్త్ దానికి సంబంధించిందే కాబట్టి. అవును. కానీ వాస్తవం ఏంటి, ఓవరీస్ అనేది ఒక పార్ట్ మాత్రమే. హార్మోన్స్, మెటబాలిజం, ఇన్సులిన్ ఫంక్షనింగ్, ఇన్ఫ్లమేషన్, రీప్రొడక్టివ్ హెల్త్ అండ్ ఆల్సో మూడ్స్, వెల్బీయింగ్ ఆఫ్ ద మూడ్ ఆల్సో, అండ్ అలాంగ్ విత్ దిస్ సెల్యులర్ హెల్త్ ఆల్సో, అన్నీ కలిసి ఉన్న ఒక కాంప్లెక్స్ కండిషన్. ఇది నేను చెప్పింది కాదు, ల్యాన్సెట్లో పబ్లిష్ చేసింది. ఇప్పుడు ఆ సోకాల్డ్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు, ఇన్నాళ్ళు మనం ప్రాబ్లమ్ని ఓవరీలో కనిపించిన సిస్ట్స్ అనుకున్నాము,
అవి సిస్ట్స్ కాదు. సిస్ట్స్ అనేది ఐస్బర్గ్లో ఒక చిన్న భాగం మాత్రమే. రియల్ ప్రాబ్లం డీపర్గా మెటబాలిజంలో ఎండోక్రైన్ సిస్టంలో ఉంటుంది అని ఇప్పుడు వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఎండోక్రైనాలజిస్ట్ అందరూ కూడా సంఘీభావం ప్రకటించారు. ఒక రకంగా చూస్తే ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు పొగను చూసి ఫైర్ని ఇగ్నోర్ చేసినట్టు. రైట్. సిమ్టమ్స్ని అడ్రస్ చేస్తున్నారు కానీ ఆ సిమ్టమ్స్ క్రియేట్ చేసిన రూట్ కాజ్ని సరిగా అడ్రస్ చేయలేదు. అంతే. కాబట్టి మూలం అంతా ఎండోక్రైన్ సిస్టంలో ఉందంట. ఎండోక్రైన్ సిస్టంలో మెటబాలిజంలో ఉందనేది ఇప్పుడు మనం 6 సంవత్సరాల నుంచి సెల్ హెల్త్ పాటిస్తుంది. అది అక్కడికి వద్దాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ కన్సెన్సస్ డిస్కషన్లో ఎక్స్పర్ట్స్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేశారు. అదేంటంటే చాలామంది ఉమెన్స్లో అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఈ క్లాసికల్ సిస్ట్ కనపడకపోయినా PCOS సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి ఆ పోలిసిస్టిక్ ఓవరీస్ కనిపించినా సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. అంటే సిస్ట్స్ అనే పేరు ఆ కండిషన్ సరిగ్గా రిప్రజెంట్ చేయట్లేదు. కరెక్ట్. కాబట్టి అందుకని మార్చారు పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ సిండ్రోమ్ అని. ఎక్కడ సిస్ట్ అనే పేరు తీసేశారు. కానీ ఈ పేరుకు మాత్రం ప్రతి పదానికి అర్థం ఉంది. వెరీ మీనింగ్ఫుల్ వర్డ్ తీసుకొచ్చారనేది చెప్పాలి. పాలీ ఎండోక్రైన్ అంటే మల్టిపుల్ హార్మోనల్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయని అర్థం. మెటబాలిక్ బ్లడ్ షుగర్ రెగ్యులేషన్, ఇన్సులిన్ ఫంక్షన్ అండ్ ఫ్యాట్ మెటబాలిజం లాంటి సిస్టమ్స్ కూడా ఈ కండిషన్లో మేజర్ రోల్ ప్లే చేస్తాయి అని అర్థం. ఓవేరియన్ అంటే ఓవరీస్ కూడా ఇన్వాల్వ్ ఉంటాయి, బట్ అది స్టోరీలో ఒక పార్ట్ మాత్రమే. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పేరు మారిన డయాగ్నోస్ క్రైటీరియా ఏం మారలేదు. అవును. వీళ్ళ అండర్స్టాండింగ్ బెటర్ అయింది. అంతేగాని PMOS అనగానే కొత్త డిసీజా అని అడుగుతున్నారు. లేదు, కొత్తది కాదు, డిసీజ్ పర్స్పెక్టివ్ మారింది. వీళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఇంప్రూవ్ అయినాయి. బట్ మనం ఇప్పటికీ ఆ డయాగ్నోసిస్కి అదే క్రైటీరియా కన్సిడర్ చేస్తాం. అవును. మీకు ఇర్రెగ్యులర్ ఓవ్యులేషన్ అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయా, లేకపోతే ఎండోక్రైన్ ఎలివేటెడ్ ఆండ్రోజన్స్ ఉన్నాయా, లేకపోతే ఆండ్రోజన్ ఎక్సెస్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, స్కాన్స్లో మీకు పాలిసిస్టిక్ ఓవరీస్ కనిపిస్తున్నాయా, ఇవే ఫ్యాక్టర్స్ చూస్తాం. సో డిసీజ్ మారలేదు, డిసీజ్ చూసే పర్స్పెక్టివ్ మారింది. అవును. ఇలాంటి కండిషన్స్ మనం ప్రాక్టీస్లో రోజు చాలా చూస్తుంటాం. కొంతమంది ఇన్ఫర్టిలిటీతో వస్తుంటారు, కొంతమంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో వస్తుంటారు, కొంతమంది యాక్నేతో వస్తుంటారు, కొంతమంది అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్తో బాధపడుతుంటారు. చాలామంది ఫెటీగ్, లో ఎనర్జీ, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్తో సఫర్ అవుతుంటారు. ఈ సిమ్టమ్స్ అన్ని సెపరేట్ ప్రాబ్లమ్స్ అనుకుంటానికి వీల్లేదు. ఈ సిమ్టమ్స్ అన్నిటి వెనక ఉన్నది మెటబాలిక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటే. గతం తవ్వుకోవడం కరెక్ట్ కాదు కానీ, బట్ ఇన్నాళ్ళు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినప్పుడు మీరు ఆ కాంట్రసెప్టివ్ పిల్స్ ఇచ్చారు కదా, అది తప్పు అని మీరు ఒప్పుకుంటున్నారంటే ఇన్నాళ్ళు మరి బాధపడిన వాళ్ళ ఆడపిల్లల పరిస్థితి ఏంటి అంటే, ఎనీహౌ అట్లీస్ట్ నౌ దే హ్యావ్ గాట్ ద చేంజ్ రియలైజ్ అయ్యింది. కాబట్టి లెట్స్ నాట్ గో ఇన్ టు ద పాస్ట్. ఎందుకంటే ఈ చాలా సంవత్సరాలుగా ఈ సిచ్యువేషన్తో కామన్గా ఉన్న ఉమెన్కి జనరల్గా వినిపించే అడ్వైజ్ ఏంటంటే వెయిట్ తగ్గించండి. అంటే PCOSతో ముడిపడి ఉన్న సిమ్టమ్స్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్, ఎక్సెసివ్ మెన్స్ట్రుయేషన్ చాలామందికి, దాంతోపాటు మీరు అన్నట్టుగా వెయిట్ గెయిన్, దాంతోపాటు మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి. ఇంకేమవుతుంది సార్? ఆండ్రోజెనిక్ సిమ్టమ్స్ అంటే అన్యాచురల్ ఫేషియల్ హెయిర్ కానీ, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరిగి ఉండడం, ఇవన్నీ సిమ్టమ్స్. బట్ వెయిట్ తగ్గించడం అనేది కరెక్ట్ సజెషన్ అయినప్పటికీ చాలాసార్లు అది ఇన్కంప్లీట్ సజెషన్. వెయిట్ గెయిన్ అంటే, ఎందుకంటే వెయిట్ గెయిన్ అనేది ఆ ప్రాబ్లం యొక్క ఒక మేనిఫెస్టేషన్ మాత్రమే. కరెక్ట్ కదా. ఒక పేషెంట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్తో వచ్చాడు, న్యూట్రిషనల్ డెఫిషియన్సీతో వచ్చాడు, క్రానిక్ ఇన్ఫ్లమేషన్తో వచ్చాడు, పువర్ స్లీప్తో ప్రాబ్లంతో ఉన్నాడు, మెటబాలిక్ డిస్ఫంక్షన్తో ఉంటే యూ లూజ్ వెయిట్ అంటే సరిపోతుందా? ఎట్లా ఉందంటే పరీక్ష ఫెయిల్ అయిన స్టూడెంట్ పెన్ను మార్చు అన్నట్టు ఉంది. ప్రాబ్లం పెన్నులో లేదు కదా, ప్రిపరేషన్లో ఉంది. ఇక్కడ మా సెల్ హెల్త్ అప్రోచ్ యొక్క ఇంపార్టెన్స్ చాలా వీఆర్ ప్రౌడ్ టు సే దట్. బికాస్ మేము ఎప్పుడూ చెప్పేది సిమ్టమ్స్ని అడ్రస్ చేయటం కాదు, రూట్ కాజ్ని అడ్రస్ చేయాలి అనేది మా టోటల్ ప్రోటోకాల్ కదా. అవును సార్. అండ్ ఇక్కడ ఈ పర్స్పెక్టివ్లో కూడా హార్మోన్స్ అనేవి వ్యాక్యూమ్లో పనిచేయవు. హార్మోన్స్ హెల్దీగా పనిచేయాలంటే సెల్స్ హెల్దీగా ఉండాలి. సెల్స్ హెల్దీగా ఉండాలంటే మెటబాలిజం హెల్దీగా ఉండాలి. మెటబాలిజం హెల్దీగా ఉండాలంటే వాటికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్, న్యూట్రిషన్ అందాలి. మైటోకాండ్రియా ఫంక్షనింగ్ ప్రాపర్గా ఉండాలి. ఇన్ఫ్లమేషన్ కంట్రోల్లో ఉండాలి. ఇన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా నేను చెప్పినవి కాదు, ల్యాన్సెట్ పబ్లిష్ చేసింది. మా ప్రోటోకాల్ ఇదే అయినప్పటికీ ల్యాన్సెట్లో కూడా ఇవే పబ్లిష్ చేశారు. ఇప్పుడు సో మేము ఈ PMOS అని పేరు మార్చక ముందు నుంచే సెల్ హెల్త్ క్లినిక్స్లో మా డాక్టర్స్ విధానం మాత్రం ఇదే. వీఆర్ ఓన్లీ కన్సిడరింగ్ మెటబాలిక్ డిస్ఫంక్షన్ క్రైటీరియానే కన్సిడర్ చేస్తున్నాం.
అండ్ దానికి మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ వస్తే వాటికి ఏం చేయాలి, హౌ టు అడ్రస్ ద మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్, ఎటువంటి సప్లిమెంటేషన్ సపోర్ట్ ఇవ్వాలి, విటమిన్ సి ఇవ్వాలా, విటమిన్ D3 ఇవ్వాలా, K2 ఇవ్వాలా, ఇవన్నీ పాటిస్తూనే ఎండోక్రైన్ సిస్టంలో ప్రాబ్లం ఉంది, మెటబాలిజంలో ప్రాబ్లం ఉంది అనే కాన్సెప్ట్తోనే మేము మా సెల్ హెల్త్ క్లినిక్లో 6 సంవత్సరాలుగాను చూస్తున్నాం. అండ్ we give టాప్ మోస్ట్ ప్రిఫరెన్స్ టు న్యూట్రిషనల్ కరెక్షన్స్ ఆల్సో ఇటువంటి కేసెస్లో. ఎందుకంటే ప్రతి మీలు ఒక మెసేజ్ ఇస్తుంది బాడీకి, హెల్తీ ప్రోటీన్, గుడ్ ఫ్యాట్ అండ్ ఫైబర్ రిచ్గా ఉండే న్యూట్రిషన్ ఇవ్వటం వల్ల మెటబాలిజంకి సపోర్ట్ అందుతుంది. అట్లా కాకుండా మీరు కాంప్లెక్స్ కార్బ్, సింపుల్ కార్బ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటూ అన్నెసరీ బ్లడ్ షుగర్ స్పైక్ అయినందువల్ల ఇన్సులిన్ ఇంబ్యాలెన్స్ ఇంకా వర్షన్ అవుతుంది. అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు వీళ్ళు చెబుతున్న ఈ PMOS కండిషన్లో న్యూట్రిషనల్ కరెక్షన్ అనేది ఒక ఫౌండేషన్లా పనిచేస్తుంది. సో న్యూట్రిషనల్ కరెక్షన్తో పాటు సార్ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అని ఈ మధ్య బాగా వాడకంలో విన్నాం. సో చాలా రకాల ప్లాస్టిక్స్ కావచ్చు, మైక్రో ప్లాస్టిక్స్, కాస్మెటిక్స్, ప్రిజర్వేటివ్లు, ఇవన్నీ కూడా ఎండోక్రైన్ సిస్టమ్ని మొత్తం ఇది చేసేసిన, ఎండోక్రైమ్ చేసేస్తున్నాయి అని విన్నాం. సో దానికి ఏమన్నా విరుగుడు ఉంటుందా సార్ సెల్ హెల్త్ ప్రోటోకాల్స్లో? సెల్ హెల్త్ ప్రోటోకాల్లో కాదు, ఈ పాయింట్ దగ్గర మీకు చెప్పాల్సింది, మీరు ఆడవాళ్ళు ఎక్కువగా వారానికి 2-3 సార్లు పీలింగ్ చేయించుకుంటారు. అవును. ఆ పీలింగ్ చేయించుకోవటం వలన 3 లేయర్లు దాటి ఇట్ ఈస్ గోయింగ్ టు లివర్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్. అవును. సో ఆ కెమికల్స్ అన్నీ అక్కడికి వెళ్ళి చేరుతున్నాయి. దట్ ఈస్ వన్ ఏరియా విచ్ వీ హ్యావ్ టు అడ్రస్ ఆల్సో. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. లివర్లోకి ఎండోక్రైన్ సిస్టంలోకి కెమికల్స్ వెళ్ళిపోతే అండ్ ప్లాస్టిక్స్ కూడా వెళ్తున్నాయి. అక్కడ ఎవరో 14 లక్షలు పెడితే లోపల ప్లాస్టిక్స్ అంతా తీసేస్తారంట బాంబేలో. అంటే అంత ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి వీ షుడ్ అడ్రస్ ప్రాపర్. అందుకనే సెల్ హెల్త్లో ఇప్పుడు వీ గో త్రూ ప్రాపర్ న్యూట్రిషనల్ కరెక్షన్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డైటరీ కరెక్షన్స్ అండ్ సప్లిమెంటరీ సపోర్ట్, ఇవి ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఈ సెల్ హెల్త్ క్లినిక్లో ఇట్లా చేయటం వల్ల వచ్చిన లాభం ఏంటి అనేది పక్కన పెడితే, నాకు సంతోషం ఏంటంటే టుడే రూట్ కాజ్ అడ్రసింగ్ మెకానిజం గ్లోబల్గా వచ్చేసింది. మేము ఒక్కడమే కాదు, వీఆర్ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ దట్ పయనీర్స్. బట్ ఏదైనా టోటల్ అలోపతి కమ్యూనిటీ ప్రపంచవ్యాప్తంగా రూట్ కాజ్ను అడ్రస్ చేసే పరిస్థితిలోకి వచ్చేసింది, థ్యాంక్స్ టు ల్యాన్సెట్ అండ్ ఆల్ ద ఎండోక్రైనాలజిస్ట్ హూ యాక్సెప్టెడ్ ద ఫ్యాక్ట్. ఇక్కడ ఇప్పుడు వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద పర్స్పెక్టివ్ ఫ్రమ్ ల్యాన్సెట్ పార్ట్ అండ్ రూట్ కాజ్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. డాక్టర్ కమ్యూనిటీ అంతా ఎట్లా దాన్ని అనలైజ్ చేశారు, మన సెల్ హెల్త్ పర్స్పెక్టివ్ ఏంటో ఇవన్నీ చెప్తున్నప్పుడు ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఆల్సో కమ్యూనికేట్ టు ద ఫీమేల్స్. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వాళ్ళు తీసుకోవాలి. తప్పకుండా కదా సార్. మన డిబేట్ల వలన చాలా వరకు ప్రజల్లో అవేర్నెస్, మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీస్ గురించి అవగాహన వచ్చింది. దట్స్ వెరీ సంతోషించాల్సిందే, మనకు తృప్తినిచ్చేది. అంతే ఇంపార్టెంట్ అయిన ఎనీమియా నెగ్లెక్ట్ చేస్తున్నారు. అవును. ఇప్పుడు ఇంత రూట్ కాజ్ మెకానిజం వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళీ రిజల్ట్ రాదు కదా. కరెక్ట్. అండ్ బ్లడ్ టెస్ట్లు చేస్తే చాలామంది ఫీమేల్స్లో కండిషన్ ఎనీమియానే ఉంటుంది. 7-6 కూడా చూస్తున్నాం సార్ ఇప్పుడు. అండ్ బట్ వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఇగ్నోర్ చేస్తున్నారు. అది నేను గమనిస్తున్నాను కదా. ఎనీమియా అంటే ఏంటి? బ్లడ్ బాడీలో హిమోగ్లోబిన్ తగ్గటం, ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ తగ్గటం, ఇటువంటి వీక్నెస్, ఫెటీగ్ లాంటి సిమ్టమ్స్ ఏర్పడినా కూడా వీళ్ళు దాన్ని సింపుల్గా తీసుకుంటున్నారు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎనీమియా మొత్తం బాడీ మీద ఇంపాక్ట్ చేస్తుంది. బ్రెయిన్ ఫంక్షన్ నుంచి, హార్ట్ ఫంక్షన్ నుంచి, ఇమ్యూనిటీ నుంచి, హెయిర్ ఫాల్ నుంచి, స్టామినా నుంచి, ఎవ్రీ ఆస్పెక్ట్లో ఈ ఎనీమియా ఎఫెక్ట్ చేస్తుంది. అట్లాంటిది మీరు సింపుల్గా తీసుకుని ఒక పూట పొమగ్రనేట్ జ్యూస్ తాగేద్దాం, ఇంకో పూట బీట్రూట్ జ్యూస్ తాగేద్దాం, సరిపోతుందిలే అనుకుంటే అది ఎట్లా కుదురుతుంది? అవి మంచి ఫ్రూట్స్ అవి ఉండొచ్చు, బట్ దే ఆర్ బ్లడ్ బిల్డర్స్ లాగా పనిచేసే కెపాసిటీ వాటికి లేదు కదా. రైట్. అండ్ మోర్ ఓవర్ వాటిలో ఉన్న ఐరన్ కూడా నాన్ హీమ్ ఐరన్, బయో అవైలబిలిటీ ఉండదు, అబ్జార్ప్షన్ రేట్ పర్సంటేజ్ చాలా మినిమంగా ఉంటుంది. అండ్ మీరు తిన్న ఫుడ్లో ఐరన్ ఒక్కటి ఉంటే సరిపోదు, దాన్ని అబ్జార్బ్ చేసుకుని ట్రాన్స్పోర్ట్ చేసి బోన్ మ్యారో యూటిలైజ్ చేసుకున్న తర్వాత అది హిమోగ్లోబిన్గా కన్వర్ట్ అవుతుంది. అంతే కదా. దాంట్లో విటమిన్ సి, B12, ఫోలేట్, గట్ హెల్త్, ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ అన్నీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఎనీమియా మేనేజ్మెంట్కి అంటే జ్యూస్ తాగటం కాదు, సైంటిఫిక్ కరెక్షన్ చేసుకోవాలి. ఆ సైంటిఫిక్ కరెక్షన్ చేసుకునే
క్రమంలోనే వీఆర్ వర్కింగ్ ఆన్ మైక్రోన్యూట్రియంట్స్, మైక్రో ఆక్సిడేటివ్ స్ట్రెస్ లేకుండా చూసుకోవటం. అండ్ ఎనీమియా రావడానికి ఒక్క ఐరన్ డెఫిషియన్సీయే కారణం కాదు. సమ్టైమ్స్ B12 డెఫిషియన్సీ వల్ల కూడా ఎనీమియా వస్తుంది, సమ్టైమ్స్ ఫోలేట్ డెఫిషియన్సీ వల్ల కూడా వస్తుంది, సమ్టైమ్స్ థైరాయిడ్ ఫంక్షనింగ్ సరిగా లేకపోయినా వస్తుంది, ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ ఎక్కువగా వస్తుంది. సో అల్టిమేట్లీ వీ హ్యావ్ టు డయాగ్నైజ్ ఆల్సో రూట్ కాజ్ ఏంటి, ఎనీమియా కూడా మళ్ళీ రూట్ కాజ్ ఏంటి అనేది డయాగ్నైజ్ చేయగలగాలి. ఆ డయాగ్నైజ్ చేసిన విధంగా వాళ్ళకి మనం ప్రోటోకాల్ ఇవ్వగలిగితే, వాళ్ళు సీరియస్గా తీసుకుంటే, ఖచ్చితంగా ఎనీమియా ప్రాబ్లం ఒక్కటి వాళ్ళు సీరియస్గా తీసుకుంటే మిగతాదంతా ఇట్ ఈస్ ప్లేటర్ అంతా రెడీగా ఉంది కదా. అంతే కదా సార్, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సార్ మామూలుగా మీరు 100 days ప్రోటోకాల్ చెప్తారు, కొంచెం ఎక్స్ట్రీమ్ కేసెస్ అయితే మినిమం 100 days అయితే పడుతుందని. ఈ PCOD కేసెస్ ఎవరైతే వస్తారో ఎలాంటి సిమ్టమ్స్తో ఎక్కువగా, అంటే ఇన్ఫర్టిలిటీ ఒక మేనిఫెస్టేషన్ అయితే దాంతో వస్తారా, లేక ఇతరత్ర సమస్యలతో వస్తారా? టిపికలీ మీకు రీసెంట్గా చేసిన కేసెస్లో ఎన్ని రోజులు పట్టింది ఇది రివర్స్ చేసి వాళ్ళు మళ్ళీ నార్మల్లీ సెట్ అవ్వడానికి? ఏదైనా సెల్యులార్ లెవెల్లో కరెక్షనే. అవును, 100 రోజులు అయితే ఏదైనా 100 రోజులే, దాంట్లో మార్పు ఉండదు. అదే వచ్చే కండిషన్స్ ఇందా చెప్పినట్టు ఒకళ్ళు ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో వస్తుంటారు, ఒక్కొక్కరు ఏమో అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ గెయిన్ అంటారు. ఎక్కువ మంది ఈ మధ్య టెస్టోస్టెరాన్ లెవెల్స్, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఫేస్లో బాధపడుతున్న వాళ్ళు వస్తారు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో ఉన్న వాళ్ళు కూడా వస్తారు. బట్ మనం కరెక్షన్ చేసేది మెటబాలిక్ లెవెల్లో కదా, సెల్యులార్ లెవెల్లో కరెక్ట్ చేస్తాం. హార్మోన్స్ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉండాలి, రెస్పాన్స్ కరెక్ట్గా ఉండాలి. హార్మోన్స్ అంటే ఏంటి, మెసెంజర్సే కదా. అవి మెసెంజర్స్కి రెస్పాన్స్ కరెక్ట్గా ఉండాలంటే సెల్యులార్ హెల్త్ కరెక్ట్గా ఉండాలి, సెల్యులార్ హెల్త్ కరెక్ట్గా ఉండాలంటే మెటబాలిజం కరెక్ట్గా ఉండాలి. సో అల్టిమేట్లీ హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది, ఎందుకు లేకపోతే హెయిర్ గ్రోత్ ఎందుకు వస్తుంది, వాళ్ళు మీరు చెప్పి వచ్చిన పేషెంట్ చెప్పేది నాకు ఇక్కడ ఈ గెడ్డాలు మిసాలు వచ్చేస్తున్నాయండి అంటారు. అది టెస్టోస్టెరాన్ అని బేసిక్గా మనకు తెలిసినప్పటికీ రూట్ కాజ్ ఎక్కడుంది, మెటబాలిజంలో ఉందా, ఎండోక్రైన్ సిస్టంలో ఉందా, టోటల్ డిస్ఫంక్షన్ ఎక్కడ జరుగుతుంది, మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ జరుగుతుందా, ఈ డయాగ్నైజ్ ఆ రూట్ కాజ్ని డయాగ్నైజ్ చేయటమే సెల్ హెల్త్ యొక్క విశిష్టత. ఇక్కడ ఒక డాక్టర్ మా దగ్గర జాయిన్ అయ్యారంటే 6 నెలల పాటు రూట్ కాజ్ డయాగ్నోస్ మీదే వాళ్ళు ఫోకస్ చేయాలి. అది ఫుల్లీ ట్రైన్ అవ్వకపోతే వాళ్ళని అసలు పేషెంట్ చూడనివ్వం. సో సిమ్టమ్ని అడ్రస్ చేయటం కాకుండా మీరు చెప్పిన సిమ్టమ్ యొక్క రూట్ కాజ్ని అడ్రస్ చేయటం సెల్ హెల్త్ యొక్క విశిక్షణ. And today, of course, I have to admit, the allopathy community also are now agreeing to the same. అంతే కదా సార్. సార్ ఈ ప్రోటోకాల్స్లో న్యూట్రిషనల్ మార్పిడి అని చెప్పారు కదా, ఆ న్యూట్రిషనల్ రీసెట్లో వెయిట్ లాస్కి సంబంధించిన విషయాలు కాకుండా స్పెసిఫిక్గా PCODకి సంబంధించిన ఫుడ్స్ ఎలిమినేట్ చేయడం మరియు అడిషన్ చేయడం ఉంటాయా? ఎందుకంటే మనకి పూర్వం చిన్నప్పుడు ఆడపిల్లలు ఇలాగా వాళ్ళు అంటే పెద్ద మనిషి అయినప్పుడు కొన్ని ఫుడ్స్ ఎక్కువ పెట్టేవారు, అంటే నువ్వులు పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ హెల్త్ని నర్చర్ చేయడానికి. అలాగా మనకి ఈ ఏజ్ ఓల్డ్ మెథడ్స్ వర్కౌట్ అవుతాయా? డయటరీ చేంజెస్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఫుడ్స్ వర్కౌట్ అవుతాయా అంటే ఖచ్చితంగా అవ్వనే చెప్పాలి. ఫుడ్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళు మన సప్లిమెంటేషన్ గురించి ఎక్కువగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, ఇక్కడ ఫుడ్స్లో మనకి ఫుడ్లో మైక్రోన్యూట్రియంట్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ పాలిఫినాన్స్ కానీ దొరకట్లేదు, అందట్లేదు, అసలు ఉండట్లేదు. సో అందుకని వీ కాంట్ రియలీ టెల్ దెమ్ డోంట్ ఈట్ దిస్ ఆర్ డోంట్ ఈట్ దిస్ అంటే డోంట్ ఈట్ దిస్ అని చెప్పగలం, కానీ ఈట్ దిస్ అంటే ఆ ఈట్ దిస్లో ఉండాల్సింది ఉండట్లేదు కదా. కరెక్ట్. ప్రొడ్యూస్ క్వాలిటీ కూడా పడిపోయింది. ఇస్తున్నాం మనం కూడా, సెటావరీ లాంటి సప్లిమెంటేషన్స్ చాలా ఇస్తాం. PCO సెల్ గైనో అని సప్లిమెంటేషన్ ఉంటుంది, బట్ సోర్స్ ఆఫ్ ద రా మెటీరియల్ అండ్ బయో అవైలబిలిటీ కూడా మన దగ్గర ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన దగ్గర ఇంత మంచి రిజల్ట్స్ వస్తాయి. బట్ మెకానిజం ఈజ్ ద సేమ్. ఇక్కడ ఓన్లీ చేంజ్ బిట్వీన్ సెల్ హెల్త్ అండ్ మేబీ ఐ డోంట్ నో వెదర్ అలోపతి విల్ ఫాలో దిస్ న్యూట్రిషనల్ చేంజెస్. న్యూట్రిషనల్ కరెక్షన్ అనేది ఒక ఫౌండేషన్ లాగా పనిచేస్తుంది PMOSకి. ఆ న్యూట్రిషనల్ కరెక్షన్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను, ఈవెన్ ఇన్ అదర్ గ్లోబల్ మెడికల్ ఫ్రెటర్నిటీ కూడా. న్యూట్రిషనల్ కరెక్షన్ అంటే ఏంటి, నథింగ్, లీన్ ఫ్యాట్, హెల్దీ ఫ్యాట్, గుడ్ హెల్దీ ప్రోటీన్, గుడ్ ఫ్యాట్ అండ్ ఫైబర్ రిచ్గా ఉండే న్యూట్రిషన్ తీసుకోవాలి, అలాంగ్ విత్ మైక్రోన్యూట్రియంట్స్ లైక్ ఎనెస్టైల్ సిస్టీన్, కోఎన్జైమ్ Q10, విటమిన్ C, సెలీనియం లాంటి నెంబర్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ అండ్ మ్యాక్రోన్యూట్రియంట్స్తో పాటు న్యూట్రిషనల్ కరెక్షన్స్ చేసి వాళ్ళని ఒక వెయిట్ లాస్ మెకానిజంలో కూడా ఉంచాలి. బికాస్ ఎక్కువగా ఈ ప్రాబ్లం ఎవరు ఫేస్ చేస్తారు, పెరుగుతున్న పిల్లలు, టీనేజ్ గర్ల్స్, రీప్రొడక్ట్ ఏజ్ ఉమెన్, ప్రెగ్నెన్సీలో ఉన్న ఆడవాళ్ళు, లేకపోతే డెలివరీ అయిన మదర్స్, వీళ్ళలోనే ఎక్కువ ఈ సమస్యలు చూస్తాం. కరెక్ట్. సో ఎందుకంటే పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లీడింగ్ అవుతుంది, ఎక్సెసివ్ బ్లీడింగ్ వల్ల ఐరన్ స్టాక్ అంతా ఎంటీ అయిపోతుంటుంది బాడీలో. అండ్ ప్రెగ్నెంట్ అయిన ఉమెన్కి బేబీ గ్రోత్ కోసం హిమోగ్లోబిన్ డిమాండ్ పెరుగుతుంది. అవును.
అండ్ డెలివరీ అయిపోయిన తర్వాత బ్లడ్ లాస్ వలన వీక్ అయిపోతారు. సో ఆల్ దీస్ కండిషన్స్లో ఆడవాళ్ళు ఎనీమియాని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఫెటీగు, లో ఇమ్యూనిటీ అండ్ పూర్ రికవరీ లాంటి సిమ్టమ్స్ ఫేస్ చేయక తప్పదు. సో ఐ ఇన్సిస్ట్ అగైన్ అండ్ అగైన్, డోంట్ నెగ్లెక్ట్ ఎనీమియా. మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ మేమే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తం అందరికి ఆర్ హ్యావింగ్ ఎ సొల్యూషన్. మీరు ఆ చిన్న మార్పు, అంత నెగ్లిజెన్స్ వద్దు, అంత ఇగ్నోర్ చేయకండి, టేక్ ఇట్ సీరియస్లీ అనేది వాళ్ళ నేను అందరికీ చెప్పదలుచుకున్న విషయం. సో అయితే సార్ పీసీఓఎస్ పీసీఓడికి కంప్లీట్ రివర్సల్, రెమిషన్ అండ్ దాని వల్ల వచ్చిన ఇతరత్ర సమస్యల్ని కూడా కరెక్ట్ చేసే అంటే మెథడాలజీ సెల్ హెల్త్ ప్రోటోకాల్స్లో ఉంది ఫ్రమ్ ద రూట్ కాజ్. సో రీసెంట్గా మీరు ఇన్ఫర్టిలిటీ కానీ పీసీఓఎస్ పీసీఓడికి సంబంధించి మీరు క్యూర్ చేసిన లేదు మీరు హెల్ప్ చేసిన ఒక కేసు గురించి చెప్పాల్సిన కోరుతున్నాం. యాంటీ ములోరియన్ హార్మోన్ అంటాం, AMH. అది ఇంప్రూవ్ అయ్యి ఫర్టిలిటీ స్టేజ్కి వచ్చి ఎనీ డే దే ఆర్ సపోజ్ టు గెట్ రిజల్ట్ అనే స్టేజ్లో ఇద్దరు ఉన్నారు ఇప్పుడు. ఈ 10 రోజుల కిందటే వాళ్ళు వచ్చి టెస్ట్ చేసుకుని దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. ఓకే. అండ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉన్న బాగా ఎలివేటెడ్గా ఉన్న వాటిని, ఆండ్రోజన్ లెవెల్స్ ఎలివేటెడ్గా ఉన్న వాళ్ళని తగ్గించిన కేసెస్ మీకు ఒక 100లో చూపించగలను. ఓకే. ఇన్ఫర్టిలిటీ కేసుని వాళ్ళు సెల్ హెల్త్ దగ్గర వచ్చిన సొల్యూషను వి గెట్ అబౌట్ ఐ థింక్ ఈ 6 ఇయర్స్లో ఐ థింక్ కనీసం ఒక 60 నుంచి 60 మంది పైనే చక్కటి 12 పిల్లలను కన్ని ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు హ్యాపీగా వాళ్ళు దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ వెరీ హ్యాపీలీ. దట్స్ గ్రేట్ సార్. అండ్ ఇప్పుడు ఇది అందరూ పాటిస్తారు కాబట్టి మోస్ట్లీ ఐ థింక్ ద ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇంకా తగ్గిపోతాయి, ప్రొవైడెడ్ దే టేక్ ది ప్రాపర్ కరెక్షన్స్ ఆఫ్ దేర్ ఫుడ్ దే ఆర్ ఈటింగ్. అవును. ఎస్పెషల్లీ మనం ఎప్పుడు నన్ను చూడంగానే చెత్త తినబాగా మాట్లాడటానికే వస్తాడు అనుకుంటారేమో, బట్ అగైన్ ద వే యువర్ లైఫ్ స్టైల్ ఈస్, ద వే యువర్ న్యూట్రిషనల్ హ్యాబిట్స్ ఆర్, అవి మీరు మార్చుకుంటే మాత్రం ఇన్ఫర్టిలిటీ సమస్య ఉండటానికి అవకాశం చాలా చాలా తగ్గిపోతుంది అనేది ఒక గుడ్ న్యూస్ కింద భావించాలి మనం. చాలా బాగుంది సార్. ఐ థింక్ పీసీఓఎస్ని ఇప్పుడు PMOS అని రీనేమ్ చేయడం, దాని ఇంపార్టెన్స్ కూడా పెరిగింది. PM అని ఉంది కాబట్టి అందులో పేరు. పాలీ ఎండోక్రైన్ అనగానే జనరల్గా సైన్స్లో అర్థం చేసుకునే వాళ్ళు మల్టిపుల్ హార్మోన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనేది అర్థమైపోతుంది. అవును. మెటబాలిక్ అనగానే బ్లడ్ షుగర్ రెగ్యులేషన్, ఇన్సులిన్ ఫంక్షనింగ్ అండ్ ఫ్యాట్ మెటబాలిజం. ఇక్కడ మళ్ళీ అగైన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ ఫ్యాట్ మెటబాలిజం ఆఫ్ సెల్ హెల్త్ మెటబాలిజం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని ల్యాన్సెట్ చెప్పారు, ఎండోక్రైనాలజిస్ట్ వచ్చేసారు. రైట్. ఓవరియన్స్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్, బట్ అందుకనే సిస్ట్ తప్పితే మిగతా అన్ని తీసేసి. ఇదే కదా సార్ మీరు అంటారు, అవయవాలు విడిగా ఫంక్షన్ చేయవు. అంతే కదా. అవయవాలు ఒక వ్యవస్థలో భాగం. ఆ వ్యవస్థ మూలం ఏమిటో కనుక్కుని అక్కడ దెబ్బతిన్న విషయాన్ని సెట్ చేయడమే కరెక్ట్ అని మొదటి నుంచి మీరు చెప్తూనే ఉన్నారు. అంతే కదా. అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందుతున్న విషయం బాగుంది. అది చాలా సహేతుకంగా ఉంది. అండ్ నిజంగానే మనం ఆలోచిస్తే లాజికలీ ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ సెన్స్. మైండ్ బాడీ కూడా ఇంకా ఇంక్లూడ్ అవుతే ఇంకా మరీ మంచిది. మీరు సెల్ హెల్త్లో ఇప్పుడు ఇంక్లూడ్ చేశారు, అది కూడా వస్తుంది. బాడీని మాత్రం ఒక హోల్గా, అందులో కణాలని ఒక రూట్ ఫౌండేషన్గా భావించి ట్రీట్ చేస్తేనే ఏదైనా సమూలంగా అన్ని ముడిపడి ఉంటాయి కాబట్టి. సో అది క్లియర్గా అర్థమవుతుంది. సో PCOS PCODకి ఒకవేళ చాలామందికి క్వశ్చన్స్ ఉండొచ్చు సార్, మిమ్మల్ని సంప్రదిస్తారు ఫ్రమ్ టైమ్ టు టైమ్. టోటల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ ఫుల్లీ ట్రైన్ టు డయాగ్నైజ్ ద రూట్ కాజెస్. ఏ సమస్య అయినా, ఎందుకంటే చాలా సింపుల్, వీఆర్ అడ్రస్సింగ్ ద రూట్ కాజ్ అంటే సెల్యులర్ లెవెల్లో అడ్రస్ చేస్తున్నాం, మైటోకాండ్రియా లెవెల్లో అడ్రస్ చేస్తున్నాం. ఇంకా అక్కడ అడ్రస్ అయిన తర్వాత ఎటువంటి ఆర్గన్ డిస్ఫంక్షన్ అయినా కరెక్ట్ అవ్వాల్సిందే కదా. వాస్తవం సార్. సో అది తప్పకుండా ఐ థింక్ ఇది నీష్ అంటే ఏదో కొంతమందికి సంబంధించిన వ్యవస్థ, లేకపోతే కొంతమంది లేడీస్కి వస్తుంది అనుకుంటే దాని మూల కారణంలో చాలా రకాల అనీమియా సంబంధించిన సమస్యలు మాత్రం ఎక్కువ మంది ఆడపిల్లల్లో ఇప్పుడు చూస్తున్నాం, స్త్రీలలో చూస్తున్నాం. తప్పకుండా మీకు ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ సెల్ హెల్త్ క్లినిక్స్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. పాపులర్ డిమాండ్ చాలామంది అడుగుతున్నారు, మనం నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద మాట్లాడాలి, ఎందుకంటే అక్కడి నుంచి గాడి తప్పుతోంది అని మనం చాలా విషయాలు వింటున్నాం కాబట్టి విత్ యువర్ పర్మిషన్ నెక్స్ట్ ఎపిసోడ్ అలా మాట్లాడదాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ.